ఇక అంజు పాపని తీసుకొని అమర్, రాథోడ్ ఇద్దరు ప్రిన్సిపల్ రూమ్‌లోకి వెళ్తారు. ఇంకా ప్రిన్సిపల్ మేడం మాట్లాడుతూ ఉంటుంది. "ఏం జరిగింది మేడం?" అని అమర్ అడుగుతూ ఉంటే, "అంజు బాగా అల్లరి చేస్తుంది. మార్క్స్ కూడా చాలా తక్కువొచ్చింది. ఇన్ని రోజులు మెరిట్ స్టూడెంట్‌గానే ఉండేది. కానీ ఈ మధ్యే బాగా మార్కులు కూడా తగ్గిపోయాయి. ఒకసారి మీరు చూడండి. క్లాస్‌లో కూడా బాగా అల్లరి చేస్తుందని టీచర్స్ కూడా కంప్లెయింట్ చేస్తున్నారు" అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటే, "ఇక నుండి అలా జరగదు మేడం. నేను చూసుకుంటాను" అని అమర్ మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు అరుంధతి పాప, రాజుగారు ఇద్దరు ఆటోలో స్కూల్ దగ్గరికొస్తారు. "బుజ్జమ్మ నీ స్కూలొచ్చేసింది" అని ఆటో దిగి లోపలికి వెళ్తూ ఉంటే, "తాతయ్య నన్నెందుకు బుజ్జమ్మ అని పిలుస్తున్నారు? మంచిగా అరుంధతి అనే పేరుంది కదా! అలా పిలవచ్చు కదా!" అని పాప అడుగుతూ ఉంటే, "అరుంధతి అనేది అదొక బ్రాండ్ నేమ్ అమ్మా. ఆ ఆ పేరుకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా అందరిని పేరు పెట్టి పిలవకూడదమ్మా. నువ్వు బుజ్జమ్మవే మాకు" అని రాజుగారు చెప్తూ ఉంటే, "ఏమో తాతయ్య మీ ఇష్టం" అని మాట్లాడుకుంటూ వస్తారు. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అటెండర్‌తో "పాపది అడ్మిషన్ ఉంది ఈరోజు" అని చెప్పడంతో, "కాసేపు వెయిట్ చేయండి లోపల మాట్లాడుతున్నారు" అని అటెండర్ చెప్పి లోపలికి వెళ్ళి, "మేడం న్యూ అడ్మిషన్ వాళ్ళు వచ్చారు" అని చెప్తూ ఉంటాడు. "అవునా ఏం పేరు?" అని ప్రిన్సిపల్ మేడం అడుగుతుంది. "అరుంధతి" అని ఆహ్, అటెండర్ చెప్పడంతో, సరే ఒక్క నిమిషం వెయిట్ చేయమనండి" అని ప్రిన్సిపల్ మేడం చెప్తుంది. "పర్లేదు మేడం మీరు కానివ్వండి మాట్లాడండి" అని అరుంధతి అనే పేరు వినగానే అమర్ కూడా చాలా ఆతృతగా చూస్తూ ఉంటాడు. ఇంకా అలా "సరే లోపలికి రమ్మనండి" అని ప్రిన్సిపల్ మేడం చెప్పడంతో అటెండర్ వెళ్ళి "రా పాప వెళ్దాము" అని చెప్తాడు. ఇంకా రాజుగారేమో ఫోన్ మాట్లాడుతూ పక్కన ఉంటారు. అరుంధతి పాప అటెండర్‌తో లోపలికొస్తుంది. "మే ఐ కమ్ ఇన్ మేడం" అని అడుగుతూ ఉంటే, "వెరీ గుడ్" అని ఆహ్, చూ మాట్లాడుతూ లోపలికి రా అని పిలుస్తుంది. ఇంకా ఆ అరుంధతి పాప వైపు అందరూ అంజు, అమర్, రాథోడ్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. మన పాపేనా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. "ఇదివరకు ఎక్కడ చదువుకున్నావమ్మా? విచ్ క్లాస్ యూ ఆర్ స్టడీయింగ్" అని ప్రిన్సిపల్ మేడం అడుగుతూ ఉంటే, "అరకులో మేడం ఫస్ట్ క్లాస్" అని ఆ అరుంధతి పాప చెప్తుంది. "అవునా" అని అక్కడ అడ్మిషన్ తీసుకొని తనని ఫస్ట్ క్లాస్‌లో కూర్చోపెట్టండి అని అటెండర్‌కి చెప్పి పంపిస్తుంది. డీటెయిల్స్ అన్నీ రాసుకొని. ఆ తర్వాత "ఓకే మేడం మేము వెళ్ళొస్తాము" అని అమర్ చెప్పి బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ రాజుగారిని చూసి తదేకంగా ఆరు పాప రాజు వైపు చూస్తూ ఉంటారు. "ఏంటి రాజుగారు నిన్న వచ్చాడు కదా రాథోడ్" అని అడుగుతూ ఉంటే, అప్పుడే అంజు పాప వచ్చి, "నాన్న అరుంధతి అని ఆ పాప" అని అంజు మాట్లాడుతూ ఉంటే, "అంజు క్లాస్‌కి వెళ్ళమని చెప్పాను కదా!" అని అమర్ అరుస్తూ ఉంటాడు. ఇంకా అలా అంజు పక్కకు వెళ్ళి అమర్ ఏం మాట్లాడతాడా? ఏం చేస్తాడా? అని చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంకా రాథోడ్‌తో "నిన్న రాజుగారు ఎవరో చుట్టాలొస్తారు అన్నారు. వేరే స్టాప్‌లో దిగిపోయారని చెప్పారు. కొంపతీసి అది ఎవరయ్యుంటారు? ఈ పాపేనా?" అని రాజుగారు అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఆహ్, "చెప్పండి సార్ మీరు ఇక్కడ" అని మాట్లాడుతూ ఉంటే, "ఆ పాప పేరు అంటే అరుంధతి సార్" అని అంటే, "అరుంధతి అని ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఈ పాపేనా నిన్న మీరు వచ్చిన మీ ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారన్నారు. ఈ పాపేనా?" అంటే, "కాదు సార్ ఈ పాప అనాథ. వాళ్ళు వేరే" అని అంటూ ఉంటే, "అరుంధతి అని ఎందుకు పెట్టారు?" అని అంటూ ఉంటే, "సార్ మేడం గారు మా కోసం ఎంతో చేశారు సార్. ఎవరైనా పాప కొత్తగా వచ్చి జాయిన్ అయితే అరుంధతి అని, బాబు అయితే మీ పేరు పెట్టుకుంటాం సార్. అలా అంతే సార్" అని చెప్తూ, అమ్మో! సార్‌కి డౌట్ వచ్చినట్టుంది అని టెన్షన్ పడుతూ, కంగారు పడుతూ ఉంటాడు. "సరే సార్ నాకు కొంచెం పనుంది నేను వెళ్తున్నాను" అని అతను వెళ్ళిపోతాడు. ఇంకలా ఆరు పాప క్లాస్‌లోకి వెళ్తూ ఉంటే అమర్ ఆరు వైపే చూస్తూ ఉంటాడు. మరోవైపు మనోహరి ఫోన్‌లో సీసీ క్యామ్ చూసుకుంటూ టెన్షన్ పడుతూ అదే చూసుకుంటూ ఉంటుంది. "ఏంటి మనోహరి అది పెట్టినప్పటి నుంచి ఆ ఫోన్‌లోనే లీనమైపోయావు. అలానే చూస్తూ ఉన్నావు" అని చెంబ అడుగుతూ ఉంటుంది.